ప్రతి తల్లి టెన్షన్ ఒక్కటే. నా కొడుక్కి పెళ్ళెప్పుడవుతుందా? నాకు కోడలెప్పుడొస్తుందా అని. నిజానికి కోడళ్ళ గురించి అత్తలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆశల్లా ఒకటే. కోడళ్ళని కూతుర్లా చూసుకోవాలి అని, నా కొడుకు, కోడలు చిలకా గోరింకల్లా ఉండాలి అని. కోడలు కూడా అత్తలో అమ్మను చూసుకోవాలనుకుంటుంది. మంచి అత్తగారు దొరకాలని దేవుణ్ణి మొక్కుకుంటుంది. అయితే ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెడుతుంది. ఇద్దరూ ఎంతో మంచి మనసుతోనే కథ మొదలుపెడతారు. కానీ అత్తగారికి ఉదయాన్నే లేచే అలవాటు. కోడలికి మాత్రం కొంచెం లేట్‌గా లేచే అలవాటు. అప్పుడు స్టార్ట్ అవుద్ది ఇంట్లో చిన్న మ్యూజిక్. దానికి తోడు చిన్నప్పటి నుంచి అమ్మా అన్నం పెట్టు, అమ్మా ఇది పెట్టు, అమ్మా అది పెట్టు అని రోజుకి 100 సార్లు అమ్మా, అమ్మా అని పిలిచే పిలుపు మాయమైపోద్ది. ఇన్ని సంవత్సరాల అమ్మని ఒక్క రోజులో మర్చిపోతాడు. ఏది కావాలన్నా పెళ్ళాన్నే అడుగుతాడు. అప్పుడు తల్లి హర్ట్ అవుద్ది. కొన్నాళ్ళకి ఆ కొడుకు ఇంటికి ఎప్పుడొస్తున్నాడో, ఎప్పుడు వెళుతున్నాడో కూడా ఆ తల్లికి తెలియదు. తన బిడ్డని ఎవరో కబ్జా చేసినట్టు ఫీల్ అవుద్ది ఆ తల్లి. ఈ కొడుకేమో అత్తాకోడల సఖ్యత కోసం అమ్మ గురించి గొప్పగా భార్య దగ్గర పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. అది ఇంకా డేంజర్. పెళ్ళానికి మొగుడు అమ్మ కూచిలా కనబడతాడు. ఆ పిల్లకి కాలుద్ది. అప్పటినుంచి ఒకరి మీద ఒకరు డామినేషన్ చేసుకోవటానికి ట్రై చేస్తారు. అదే మన కొంప ముంచుద్ది. కొడుకు ఇంటికి రాగానే ఇద్దరి కంప్లైంట్స్ మొదలవుతాయి. వాడికి ఎవరికి రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. ఇద్దరు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఎవ్వడైనా, ఆఖరికి హైకోర్టు జడ్జి అయినా వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. అత్తాకోడళ్ళ యుద్ధం ఒకడి ప్రేమ గురించే. అందుకే వాళ్ళు ఒకరినొకరు దెయ్యాల్లా చూసుకుంటారు. ఆ యుద్ధం ఇద్దరికీ నరకమే. కొడుక్కి ఇంకా నరకం. అందుకే వాళ్ళు దూరంగా ఉండాలి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. వారానికి ఒకసారో, నెలకొకసారో కలవాలి తప్ప ఇద్దరూ కలిసి ఉండడం అంత మంచిది కాదు. ఇలా చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. వాళ్ళిద్దరూ 2 జనరేషన్స్‌కి సంబంధించిన ఆడవాళ్ళు. ఎలా అడ్జస్ట్ అవుతారు? 2 కత్తులు ఒక వరలో. ఇంపాసిబుల్. అది ఇందిరాగాంధీ ఇల్లైనా, పూరి గుడిసైనా అత్తాకోడళ్ళ డ్రామా ఒకేలా ఉంటుంది. నాకు తెలిసి అత్తాకోడళ్ళు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేది 2 సందర్భాల్లో. ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తున్నప్పుడు. రెండోది కొడుకు దేన్నో తగులుకొని ఇంకో కాపురం పెట్టినప్పుడు. ఈ 2 సిట్యుయేషన్‌లో తప్ప మరి ఏ సిట్యుయేషన్‌లోనూ వాళ్ళిద్దరూ కలిసి ఉండరని నా అభిప్రాయం. ఒక్క మాట అడుగుతాను చెప్పండి. ఎందుకు ప్రతిసారి అత్తాకోడళ్ళే గొడవ పడతారు? మామ, అల్లుళ్ళు ఎందుకు గొడవ పడరు? మామ, కోడలు ఎందుకు గొడవ పడరు? బికాస్ ఫైటింగ్ ఈజ్ వుమెన్ డీఎన్ఏ. ప్రతి ఆడది తానొక రాణిలా ఫీల్ అవుద్ది. అందుకే మీరు 2 రాజ్యాలు క్రియేట్ చేయండి. ఇద్దరిని చెరొక రాజ్యానికి రాణులను చేయండి. మీకు 2 రాజ్యాలుంటాయి. అది ఇది చూసుకోవచ్చు. అందుకే ఒకే ఇంట్లో ఇద్దరు రాణులు ఎప్పుడూ ఉండకూడదు. మీకెప్పుడైనా ఆల్బమ్స్‌లో అన్యోన్యంగా దేవతలా కనిపించే అత్తాకోడళ్ళ ఫోటోలు కనబడితే అస్సలు నమ్మొద్దు. ఫోటోగ్రాఫర్లు, చుట్టాలు ఇంటికొచ్చినప్పుడు వాళ్ళు అలానే యాక్ట్ చేస్తారు. ఫైనల్‌గా ఈ వీడియో ద్వారా నేను అత్తాకోడళ్ళను దూరంగా ఉండమని చెప్పట్లేదు. నేను చెప్పేదేందంటే వాళ్ళిద్దరిని బ్యాలెన్సింగ్ చేయగలిగే కెపాసిటీ గనక మీకుంటే అందరూ కలిసి అన్యోన్యంగా ఉండండి. అలా బ్యాలెన్సింగ్‌గా లేనప్పుడు కొంచెం దూరంగా మెయింటైన్ చేయడమే మంచిది.
ఏమంటారు?